మార్కాపురం జిల్లా ఖమ్మం మండలం గిద్దలూరు కాన్స్టిట్యూషను. ఖమ్మం మండలం రైతును గతంలో 13 ఏళ్ళు చెరువు నీటి సంఘం చైర్మన్‌గా చేసినాము. మా పసుపు రేట్లు పూర్తిగా పడిపోయినాయి. మేము విత్తనం వేసేటానికే రూ. 1,00,000 ఖర్చొచ్చింది. తొగేటానికి మళ్ళా తొగి ఉడకబెట్టేవరకు రూ. 1,00,000. 2,00,000 పెట్టుబడి రావాలంటే నష్టమొచ్చింది రైతులకు. దిగుబడి రావడం లేదు. రేటు పూర్తిగా డౌన్ అయింది. 10,000 అమ్మితే 10,000 నుంచి 20 క్వింటాలయితే 2,00,000 వస్తాయి. 22 లక్షలు పెట్టుబడిగా సరిపోతుంది. ఈ పసుపు రైతులను చాలా అందరూ నష్టపోతున్నారు, ఇబ్బంది కలుగుతున్నది. పసుపు గుండా రేట్ లేదు, ఎగుమతి లేదు. పూర్తిగా పండించిన పంటలు ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కూడా స్టాక్ పెట్టుకున్న వాళ్ళ రైతులు కూడా ఉండరు. వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనగా ఉన్నది. ఇప్పుడు వండడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాము. కట్టెలు, వంట పొయ్యి, ట్రాక్టర్లు ఎన్ని ఖర్చులు వచ్చేసి గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర రైతులను గవర్నమెంట్ ఆదరుకుంటే రైతులు బాగుపడతారు. అయితే రాజ్యం అంటారు, రైతులనే దెబ్బతీస్తున్నది. ఈ పంట మంచి చెడ్డ ఈ పసుపులు కానీ ఇంకొక పైరు కానీ డౌన్గా ఉండదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదరుకాలి. నా పేరు అంగం శివశంకర్. నేను పసుపు రైతును. పసుపు ఎకరాకు స్టార్టింగ్ నుంచి తొగేలోపు 2,00,000 పెట్టుబడి వస్తుంది. 20 క్వింటాల్ దిగుబడి వస్తుంది. నష్టపోతున్నాం. ఎక్స్పోర్ట్ లేక ఆగిపోయింది. మాది గిద్దలూరు నియోజకవర్గం, ఖమ్మం మండలం, మార్కాపురం జిల్లా. గతంలో 14,000 రేటు ఉన్నది. ఇప్పుడు 9,000కు వచ్చింది. అది కూడా ఎక్స్పోర్ట్ లేదని కొనట్లేదు. గవర్నమెంట్ కొద్దిగా ఎక్స్పోర్ట్ వదిలి మా రైతులను ఆదుకోవాలి. పసుపు రైతులను ఖమ్మంలో 100 ఎకరాల దాకా పసుపు రైతులు ఉన్నారు. రేట్ లేక మొత్తం అట్లే ఉంచుకొని ఉన్నారు. కళ్ళాలలోనే ఉంది. ప్రభుత్వం కొద్దిగా దయ ఉంచి ఆదుకోవాలి.